నమస్తే అన్న అందరికీ నమస్కారం. నాగ్పూర్లో హృదయ విదాకర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్నీళ్లు పెట్టించే ఓ ఘటన చోటు చేసుకుంది. ఎవరూ సహాయం చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఓ వ్యక్తి తన యొక్క భార్య మృతదేహాన్ని బైకు కట్టుకుని తీసుకువెళ్తూ ఉన్న విషాద ఘటన నాగ్పూర్లో వెలుగు చూసింది. నాగ్పూర్లో హృదయ విదాకరణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెడతారు. ఎవరు సహాయం చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఓ వ్యక్తి తన యొక్క భార్య మృతదేహాన్ని బైక్ కట్టుకొని తీసుకువెళుతూ ఉన్నాడనమాట. నాగ్పూర్ మరియు జబల్పూర్ జాతీయ రహదారి పైన ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. నాగ్పూర్ జబల్పూర్ జాతీయ రహదారి పైన అమిత్ తన భార్యతో కలిసి ప్రయాణిస్తూ ఉన్నాడు. అమిత్ భార్య తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్తుంది. డియోలాపర్ పోలీస్ స్టేషన్ పరిధి మల్ఫాటా సమీపంలో ఆదివారం మధ్యాహ్నం వారు ప్రయాణిస్తూ ఉన్న బైక్ ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. వేగంగా వస్తూ ఉన్న ట్రక్కు ఢీకొనడంతో అమిత్ భార్య అక్కడికక్కడే మరణించింది. ప్రమాదం తర్వాత అమిత్ ఆ రోడ్డుపై వెళుతూ ఉన్న వాహనదారులను సహాయం కోరాడు. కానీ ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. దీంతో చేసేదేమీ లేక భార్య మృతదేహాన్ని తన బైక్ కట్టుకున్నాడు. భార్య మృతదేహాన్ని బైక్ కట్టుకుని హైవే మీద ప్రయాణించాడు. అతడిని చూసి చాలా వాహనదారులు ఆపేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఏ కారణం చేతనో అమిత్ మాత్రం బైక్ ఆపకుండా నేరుగా తన యొక్క స్వగ్రామానికి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ హృదయ విదాకర ఘటన చాలా మందికి కన్నీళ్లు తెప్పిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే కొంతమంది మనుషుల్లో మానవత్వం లేకుండా పోయిందనమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.